హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు అది డిసెంబర్ 18 యొక్క కరెంట్ అఫైర్స్ ఏవేవి వార్తల్లో ఇంపార్టెంట్గా ఉన్నాయి, ఏవేవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంటో ఈరోజు తెలుసుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో తెలుసుకుందాం, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది నేర్చుకోవడానికి. ఫస్ట్ న్యూస్ చూడండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా. ఈ మానవ సంఘీభావ దినోత్సవం ప్రతి సంవత్సరం 20వ డిసెంబర్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకనేసి యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ మీద ఇది ప్రతి సంవత్సరం 20వ డిసెంబర్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. దేనికి? అవేర్నెస్, ఒక అవగాహన కల్పిస్తారు. దేని మీద? సాలిడారిటీ మీద. సరేనా? అంటే సంఘీభావం మీద, సాలిడారిటీ మీద ఒక అవగాహన కల్పిస్తారు. ఇది పరస్పర ఆలోచనలు, ఇంట్రెస్ట్లు, ఒక్కొక్క మనిషి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవే ఉంటాయో, అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమని ఉంటాయో, ఒక యూనిటీ క్రియేట్ చేయడానికి సొసైటీలో అందరి మనుషుల్ని బైండ్ చేయడానికి, కలిపి ఉంచడానికి ఈరోజు అబ్జర్వ్ చేస్తారు. జనరల్ అసెంబ్లీ మనకు తెలిసిందే 22 డిసెంబర్ 2005లో ఒక రెజల్యూషన్ 60/209 అనే రెజల్యూషన్ మీద ఈ సాలిడారిటీ, ఈ సంఘీభావం అనే దానిని ఒక ప్రాథమిక విలువ అని చెప్పారు. అంటే ఒక ఫండమెంటల్ వాల్యూ లాంటిది 21వ శతాబ్దంలో ఉన్న మనుషులకి అవసరము అని చెప్పి నిర్ణయించారు. సో అప్పటి నుండి ప్రతి సంవత్సరం 20 డిసెంబర్ రోజున హ్యూమన్ సాలిడారిటీ డేని మనం జరుపుకుంటూ ఉంటాము. ఇటీవలే సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం మ్యారేజ్ అంటే ఒక బిల్, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది పాస్ అవ్వడానికి లోక్సభలో పెట్టబోతున్నారు. దేనికి? అమ్మాయిలో పెళ్లి చేసుకోబోయే వివాహ వయసు 18 నుండి 21 సంవత్సరానికి పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒక్క బిల్లులో ఇది ఒక్కటే కాదు, ఈ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్, చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ అంటే, అమెండ్మెంట్ అంటే మనకు తెలిసిందే కదా, సవరణ. మనం ఇండియన్ పాలిటీ నేర్చుకునేటప్పుడు ఇలాంటి బిల్స్ ఎప్పుడైనా వస్తే వెంటనే చదవండి. చదివి ఏమేమి ఉంటాయి, ఆ బిల్లుకి ఎటువంటి అవసరం కావాలి, ఎక్కడ పాస్ అవుతుంది, లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ అయ్యి ఆ తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటేనే దాన్ని మనం బిల్ అంటారు. అవునా? సో ఈ బిల్లుని పాస్ చేయడానికి స్మృతి ఇరానీ మనకు తెలిసిందే, తెలుసు కదా, ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్, అవునా కదా? ఈ బిల్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో ఇది ఒకటే కాకుండా కన్వర్షన్ బిల్, అంటే పెళ్ళి అయిన తర్వాత మత మార్పిడి జరుగుతూ ఉంటుంది కదా, కన్వర్షన్ బిల్ మీద కూడా కొన్ని సవరణలు చేయబోతూ ఉన్నారు. సరేనా? సో ఈ క్వశ్చన్కి లీగల్ ఏజ్ అంటే చట్టబద్ధమైన వివాహ వయసు ఏంటి? 21 సంవత్సరాలకి పెంచారు. ఓకేనా? నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 years of Ministry of Electronics and Information Technology? రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 years of Ministry of Electronics and Information Technology పుస్తక రచయిత ఎవరు? ఈయన పేరు ద ఎస్ఎస్ ఓబ్రాయ్, ఇతనేనండి. ఈయన మనకి తెలుసు, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEITY అంటారు. దీనికి ఫార్మర్ అంటే ఒక సలహాదారుడిగా పనిచేసే ఫార్మర్ అడ్వైజర్. ఈయన ఒక సలహాదారుగా పనిచేస్తుండేవారు. ఆయనే ఈ బుక్ రాశారు. MEIT యొక్క 25 సంవత్సరాల పయనం మీద ఈ బుక్ రాశారు. నెక్స్ట్, which country conferred its highest civilian award?
నేమ్డ్ నాగ్దాగ్ పెల్గై కోర్లో. ఓకే, ఏమని అడిగాడు? ఏ దేశం ఇటీవల ప్రధానమంత్రి మోడీకి నాగ్దాగ్ పెల్కి ఖోర్లో అనే అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేసింది? అంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అంటే మనకు తెలిసిందే కదా, అత్యున్నత పౌర పురస్కారం. మరి ఇది ఏ దేశందో మనం ముందు తెలుసుకుందాంగా. ఓకే, తెలుసుకునే ముందు మన దేశానికి ఉన్న హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి? అత్యున్నత పౌర పురస్కారం మనకు తెలిసిందే, భారత్ రత్న. సో మరి అవతల వాళ్ళకి ఇలాంటి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు నాగ్దాగ్ పెల్గి ఖోర్లో అనేది ఏ దేశానికి చెందింది అంటే భూటాన్. ఓకేనా, భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఈయన పేరు లోతే షెరింగ్. సరేనా, ఈయన వాళ్ళ భూటాన్ హైయెస్ట్ హానర్ అంటే అత్యున్నత పౌర పురస్కారానికి మోదీ గారిని ఎన్నుకున్నారు. ఎందుకు? ఇండియా తన నైబరింగ్ కంట్రీ భూటాన్కి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అంటే మందులు, సరేనా, ఎమర్జెన్సీ సర్వీస్లో బాగా హెల్ప్ చేసింది, ఆదుకుంది అనేసి మోదీ గారికి ఈ సత్కారం చేశారు. దీనికి ముందు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ఈ భూటాన్లోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళ యొక్క అత్యంత పురస్కారం ఇచ్చారు. అలాగే సౌదీ అరేబియాలో కూడా అతను ఇలాంటి సత్కారాన్నే పొందారు. అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాంటి సత్కారమే పొందారు. రష్యా, మాల్దీవ్స్, పాలస్తీన్ అండ్ బహ్రెయిన్ వీటన్నిటిలో ఆయన ఇలాంటి సత్కారాన్ని పొందారు. సరేనా, మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఆ పర్టికులర్ దేశాల్లో అతను పొందిన సత్కారాల పేర్లు, ఎలాగ నాగ్దాగ్ పెల్కి ఖోర్లో ఎలా సంపాదించారో భూటాన్ అని, అలాగే వీటి పేర్లు కూడా మీరు కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, థాయ్ వాస్తు హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ద స్టేట్ సాంగ్ ఆఫ్ విచ్ స్టేట్? థాయ్ వాస్తు ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర గీతంగా ప్రకటించబడింది? ఓకేనా, తమిళనాడు అండి. దీన్ని తమిళ్ థాయ్ వాస్తు అంటారు. సరేనా, తమిళ్ థాయ్ వాస్తు ఇది వాళ్ళ ప్రేయర్ సాంగ్ తెలిసిందే కదా మనకి. మాతృభాష తమిళ్లో వాళ్ళు పాడుకున్న వాళ్ళ మదర్ తమిళ్ అనేసి, ఓకే, దాని మీద పాడింది. ఇది 51 సెకండ్ల గీతం అండి. ఇది 51 సెకండ్ల గీతం. ఇది ఇకపై నుండి వాళ్ళ ప్రతి ఫంక్షన్ బిగినింగ్లో పెట్టబోతున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, ప్రతి చోట ఇది వాళ్ళు నేషనల్ యాంథమ్ లాగా తర్వాత ఇది పాడబోతున్నారు. సరేనండి, మా తెలుగు తల్లి ఎలాగో వీళ్ళకి తమిళ్ థాయ్ వాస్తు అనేది వాళ్ళ రాష్ట్రీయ గీతం. సరేనా, గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ అవార్డ్ ఎవరికి గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా ఎవరు అందుకున్నారు? ఓకేనా, ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క చైర్మన్ కుమార్ మంగళం బిర్లా గారికి ఈ గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ ఇయర్ ఆఫ్ ద అవార్డ్కి అందుకున్నారండి. ఇది ఏ రోజు? 16 డిసెంబర్ రోజు. ఈయన ఇండియా నుండి రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఈయన. ఓకే, ఇది గివెన్ అవుట్ ఆఫ్ టెక్ స్టార్స్. ఓకే, బెస్ట్ గ్లోబల్ యాక్సిలరేటర్ అనే అవార్డు కూడా ఈయనకు అందింది. కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే ఉంటాయి, కొన్ని అవార్డులు మనం నేర్చుకోక తప్పదు. బెస్ట్ గ్లోబల్ యాక్సిలరేటర్ కింద టెక్ స్టార్ అనే స్టార్టప్ అందుకుందండి. ఈయనకి ఆంట్రప్రెన్యూర్ అవార్డు టెక్ స్టార్ అనే కంపెనీకి బెస్ట్ గ్లోబల్ యాక్సిలరేటర్ కింద వచ్చింది. ఉమెన్స్ అండర్ 18, అండర్ 19 2022లో మహిళల అండర్ 18, అండర్ 19 SAFF ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహించబడుతుంది? ఇండియా టు హోస్ట్. ఓకే, ఇండియా ఇది హోస్ట్ చేయబోతుందండి ఈ SAF. ఓకే, అండర్ 18 ఉమెన్స్ ఛాంపియన్షిప్ మార్చ్ 3 నుండి 14 వరకు జరగబోతుంది.
అలాగే అండర్ 19 ఛాంపియన్షిప్ వచ్చి జూలై 25 నుండి ఆగస్ట్ 3 వరకు జరగబోతుంది. ఇది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనౌన్స్ చేసింది. ఓకేనా. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక కంప్లీట్ చేయబోతున్నాయి అండ్ హోస్ట్ ఇండియా ప్లస్ ఇండియా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? టైమ్ మ్యాగజైన్ 2021 అథ్లీట్ ఆఫ్ ద ఇయర్. టైమ్ మ్యాగజైన్ 2021 అథ్లీట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు? ఓకేనా. వరల్డ్స్ మోస్ట్ జిమ్నాస్టిస్ట్ అండి ఈవిడ. జిమ్నాస్ట్. ఓకే, జిమ్నాస్ట్ అండి ఈవిడ. 4 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ కూడా. ఓకే, ఎప్పుడు ప్రతిసారి తన మెంటల్ హెల్త్, తన మానసిక సామర్థ్యం మీదే ముందు పెట్టుకునేది. దాన్ని పెట్టుకొని టోక్యో ఒలింపిక్స్ నుండి వెనక్కి తగ్గింది ఈవిడ. ఓకే, దీనివల్ల అయినా కూడా తనకి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. స్టిల్ తను సిల్వర్, బ్రాంజ్ గెలుచుకుంది ఒలింపిక్స్లో. ఈవిడ పేరు సైమోన్ బైల్స్. ఏంటి? సైమన్ బైల్స్. ఓకేనా. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆఫ్ ద సైట్ ఎట్ జైతపూర్ ఇన్ మహారాష్ట్ర for setting up 6 nuclear power reactors of 1650 megawatt in cooperation with which country? ఏ దేశం సహకారంతో 1650 మెగావాట్ల 6 న్యూక్లియర్ పవర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్రలోని జైత్పూర్లో ఉన్న స్థలానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఓకేనా. ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ దేశం యొక్క సహకారంతోనే ఈ 6 న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు మహారాష్ట్రలో పెట్టగలుగుతున్నారు ఇండియా కేంద్ర ప్రభుత్వం. సరేనండి. ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ అండి, అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవబోతుంది. 9000 మెగావాట్ల కెపాసిటీ దీనికి, పవర్ జనరేషన్కి. ఓకేనా. ప్రెసెంట్ ఇప్పుడున్న న్యూక్లియర్ పవర్ కెపాసిటీ ఎంత సార్ అంటే 6800 మెగావాట్లు. ఇది ఎవరు చెప్పారంటే యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. సరేనా. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రిలీజ్డ్ ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్? ఏ సంస్థ ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్? ఏ సంస్థ ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్ 2021 గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ను విడుదల చేసింది. ఓకేనా. యూనివర్సల్ కవరేజ్ అంటేనే మీకు అర్థమైపోయింది, ఇది ప్రెస్ అండ్ మీడియా గురించి మాట్లాడుతున్నారు అనేసి. సో ఏ ఇన్స్టిట్యూషన్, ఏ సంస్థ ఇది రిలీజ్ చేసింది అని అడిగారు. సో దీని సమాధానం వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏంటి? ప్రపంచ వాణిజ్య సమైక్య, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది రిలీజ్ చేసింది. సరేనా. నెక్స్ట్, ఇటీవల ఏ గవర్నమెంట్ సహాయ పథకాన్ని ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ సహాయ్ స్కీమ్ ఆర్ లాంచ్డ్ సహాయ్ స్కీమ్? సహాయ్ అర్థం ఏంటి అంటే, సహాయ్ అర్థం తెలుసుకోండి మొదల. సహాయ్ అంటే స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్ హార్నెసింగ్. కొన్ని యాక్రోనిమ్స్ ఇంగ్లీష్లోనే చదవాలి, తప్పదు అని చెప్పాను కదా. ఆస్పిరేషన్ ఆఫ్ యూత్. ఓకేనా. స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్. సరేనా. సో ఈ సహాయ్ స్కీమ్ని యువతరం ఉంటుంది కదా, వాళ్ళ టాలెంట్లని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేయడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఈ స్కీమ్ ఎక్కువగా మావోయిస్టుల వల్ల ఎఫెక్ట్ అయిన డిస్ట్రిక్ట్లో ఉన్న యువతకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, దగ్గర ఈ స్టేట్లో 24 డిస్ట్రిక్ట్లకు ఇది ఎఫెక్ట్ అయింది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ స్టేటో. దట్ ఈజ్ జార్ఖండ్.
జార్ఖండ్. చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. 14 నుండి 19 మధ్యలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ గ్రూప్ వాళ్ళు వార్డ్ లెవెల్ నుండే ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వీళ్ళని బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్, క్రికెట్ లేదండి, హాకీ, అథ్లెటిక్స్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. విధమైన సహాయ స్కీమ్ సపోర్ట్స్ యాక్షన్ టువర్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్. మావోయిస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాల్లో 24 జిల్లాలు. ఏ రాష్ట్రం? జార్ఖండ్. 14 నుండి 19 మధ్యలో పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ 4 ఆటల్లో అమ్మాయిలు అబ్బాయిల్ని ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్, ద మాంక్ హూ ట్రాన్స్ఫర్డ్ ఉత్తరప్రదేశ్. ఓకే, ద మాంక్ హూ ట్రాన్స్ఫర్డ్ ఉత్తరప్రదేశ్ అనే పుస్తక రచయిత ఎవరు? శాంతను గుప్తా. ఈయనెవరో మీకు తెలిసిందే, యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకేనా, యోగి ఆదిత్యనాథ్ గారు. నెక్స్ట్, బెస్ట్ ఫీమేల్ డెబ్యూ హానర్ అట్ ద 2021 పారా ఒలింపిక్ స్పోర్ట్. 2021 పారా ఒలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆ వ్యక్తి వచ్చేసి ఇండియన్ షూటర్, తెలిసిందే కదా షూటర్ ఎవరో, అవని లేఖరా గారు. ఈవిడ మనకి తెలిసిందే ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ షూటింగ్లో తీసుకొచ్చారు. ఎక్కడ? 2020 టోక్యో పారాలింపిక్స్లో. పారాలింపిక్స్ మీకు తెలిసిందే కదా, హ్యాండిక్యాప్డ్ ఒలింపిక్స్. ఇందులో బెస్ట్ ఫీమేల్ డెబ్యూ హానర్ అవార్డుని ఆవిడకి 2021 పారాలింపిక్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఆవిడకి ఇచ్చారు. ఈవిడ ఫస్ట్ భారతీయ మహిళ 2 పారాలింపిక్ మెడల్లు సొంతం చేసుకున్న వ్యక్తులు సింగిల్ ఎడిషన్లో. మనకి తెలుసు భారతదేశం టోటల్ 19 మెడల్లు గెలుచుకుంది పారాలింపిక్ గేమ్స్లో. 5 స్వర్ణం, 8 సిల్వర్, 6 బ్రాంజ్. స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సోలావ్ 21 రిపోర్ట్. ఆహారం మరియు వ్యవసాయం కోసం ప్రపంచంలోని భూమి మరియు నీటి వనరుల స్థితి నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇండియా అన్నాను, FAO. ఈ స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ని, ఆహారం మరియు వ్యవసాయం కోసం ప్రపంచంలోని భూమి మరియు నీటి వనరుల స్థితిని ఈ రిపోర్ట్ని చేసింది. ఈ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే 10 బిలియన్ మందికి బై 2050కి మందిని ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఏంటి? వాటర్ సదుపాయం అందించాలి. బట్ ఈ రిపోర్ట్ ప్రకారం 10 బిలియన్లు పీపుల్ వరకు మన నీటి, నేల, ప్రతి ఒక్క వనరుల రిసోర్సెస్ స్ట్రెంత్ తగ్గిపోతుంది అని చెప్తుంది. అంటే దీని యొక్క థీమ్ అడుగుతారు. థీమ్ ఏంటి? సిస్టమ్స్ ఎట్ బ్రేకింగ్ పాయింట్. అంటే మన వనరులు తగ్గిపోతున్నాయి, సో కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని రిపోర్ట్ మొత్తం చెప్తుంది. ఏంటి? సాయిల్, ల్యాండ్, వాటర్, వనరులు. గవర్నమెంట్ హ్యాస్ స్లాష్డ్ ద GST రేట్ ఆన్ ethanol meant for blending under the ethanol blended petrol. ఓకే, ఈథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మీద ఈథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP కార్యక్రమం కింద కలపడానికి ఉద్దేశించిన ఈథనాల్ పై GST రేటును ప్రభుత్వం 18% నుండి ఎంత శాతానికి తగ్గించింది? 18% నుండి ఎంత శాతం తగ్గించింది? ఏంటి? ఈథనాల్ పైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎంత తగ్గించారు? దాని యొక్క సమాధానం 5%. 5% తగ్గించాం. 18% to 5% మనం తగ్గించాం. నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. ఓకేనా, డైరెక్టర్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఇండియా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఎవరు చేరారు లేదా ఎంపిక అయ్యారు? ఆయన పేరే అరవింద్ కుమార్ గారు. ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ
ఏ స్టేట్లో ఉంది అండ్ దీన్ని ఈకో సెన్సిటివ్ జోన్గా ఇప్పుడే రీసెంట్లీ ప్రకటించారు. దీన్ని ఈకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి సార్? ఎకనామికల్లీ అండ్ ఎకలాజికల్లీ అంటే పర్యావరణ విధంగా చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైన జోన్గా ప్రకటించబడింది. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో 0 to 22 కిలోమీటర్ రేడియస్ వరకు ఈ జోన్ని ప్రకటించారు. ఈఎస్జి అంటాం దీన్ని, సరేనా? ఈఎస్జెడ్. ఈ ప్రాంతంలో ఎటువంటి కొత్త డెవలప్మెంట్లు కానీ జరగకూడదు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ ఉంది సార్? పిథోర్గఢ్ డిస్ట్రిక్ట్లో ఉందండి. పిథోర్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎందుకు సార్ ఇదంటే దీనిలో మస్క్ డియర్ పార్క్ అని కూడా అంటారు. ఇలాంటివి మస్క్ డియర్లు అంటాం, ఓకేనా? ఇవి ఈ హ్యాబిటేట్ ఎండేంజర్, అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి, ఓకేనా, వన్యప్రాణులు. సో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ యాస్కాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎంత ఉంది? ఇది 456.65 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది నీకో పార్క్ నిర్ణయించిన కేంద్రం ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, సరేనా? ఇంటర్నేషనల్ టీ డేగా ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? ఆలోచించండి. కష్టమైన కాదు, జస్ట్ నేను అడిగాను అంతే. ఇంటర్నేషనల్ టీ డే ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలి అంటే, ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. స్టాటిక్లు, రివర్సు, స్టేట్స్ క్యాపిటల్స్, కరెన్సీస్, లేక్స్, డాన్సెస్ టైప్లు, ట్రైబ్ టైప్లు, ఫెస్టివల్లు, డేస్, ముఖ్య దినోత్సవాలు, ముఖ్యమైన రోజులు, అవార్డులు, మొదటిసారి జరిగినవి, ఇవి మీరు అలాగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి. అవే మీకు హెల్ప్ అవుతాయి. స్టాటిక్ అంటాం ఇవి, సరేనా? సో అలానే ఇంటర్నేషనల్ టీ డే ఏ రోజు జరిగింది? December 15న సెలబ్రేట్ చేస్తాం, సరేనా? December 15న ఇంటర్నేషనల్ టీ డేని మనం సెలబ్రేట్ చేస్తాము ప్రతి సంవత్సరం. ఇది UN డిసైడ్ చేసింది. ఇది 2005లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టీ డే సెలబ్రేట్ చేశారు, ఓకేనా? ఎక్కడ చేశారు సార్ 2005లో అంటే? న్యూ ఢిల్లీలో, సరేనండి? సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ది సెషన్. గుడ్ లక్.